క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనిను. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. గొప్ప దేవ, అయా వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి తండ్రి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అలా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఎందుకనంటే ఆయనతో పాటు ఉండాలనే కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. దేవుడు సేవకుడిని పిలిచారు అని అంటే, ఆ సేవకుడిని ఏర్పరచుకున్నారనంటే వారి విషయాల్లో బైబిల్ గ్రంథంలోని మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూస్తే ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా వారి కుటుంబంలో నుంచి తర్వాత వారికి ఒక వరుస అనేది ఏది కూడా ఉండదు. ఒక సేవకుడు దేవుని సేవ చేస్తున్నాడు అని అంటే ఆ సేవ విషయంలో, ఆ సేవకుడి విషయంలో అంటే నువ్వు తర్వాత మామూలుగా వరుస పెట్టి నువ్వు పిలుచుకోవచ్చు, కానీ ఆ సేవకుడు సంఘంలో కానీ లేదా సేవ చేసే విషయంలో కానీ దేవుని పని విషయాల్లో కానీ నువ్వు ఆటంక పరిస్థితి నువ్వెవరైనా సరే ఊకోడు దేవుడు. అలా బైబిల్ గ్రంథంలో ఉన్నవారే దావీదు గారు దేవుని సేవకుడుగా ఆయన పిలువబడతారు. మరి అలాంటి వ్యక్తి విషయంలో ఎవరు కడుపును పుట్టిన కొడుకు అబషాలోం ఎదురు తిరిగిండు, భయంకరంగా చనిపోయాడు. తర్వాత మోషే గారి విషయాల్లో మోషే గారిని చిన్న వయసులో నుంచే కాపాడిన ఆమె ఎవరు? అక్క మిరియాము. అంతగా కాపాడుకున్న అక్క, ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన రక్త సంబంధం. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతో ఇదిగా ఉన్నవారు. తమ్ముడు క్షేమం కోరుకున్న ఆమె దేవుడు పిలిచిన తర్వాత ఎవరిని? మోషే గారిని సేవ చేసే విషయాల్లో ఎదురు మాట్లాడింది. ఆమెకు ఏమొచ్చింది? కుష్టు వచ్చింది. దేవుడు ఊకోడండి. అలా ప్రవక్త విషయాల్లో కూడా తర్వాత ఇంకా ముందుకెళితే ఇంకా చాలామంది ఉన్నారట. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. సేవకుడు ఒక వాక్యం చెబుతున్నాడంటే, సేవకుడు ఏదైనా కానీ చెబుతున్నాడు అంటే ఆ విషయాల్లో నిర్లక్ష్యం అనేది, అజాగ్రత్త అనేది ఈరోజు తీసుకుంటే మాత్రం అది చాలా ప్రమాదానికి వెళ్ళిపోతుంది. ఈ రోజున ఆ కుటుంబంలో కానీ బంధువుల్లో కానీ ఎలా పడితే అలా పిలవడం అనేది, ఎలా పడితే అలా చూడటం అనేది జరుగుతుంది. అది మీకు క్షేమం అనేది కాదు. అది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. అది నేను చెబుతున్న విషయం కాదు, బైబిల్ గ్రంథంలో జరిగిన విషయాలు. వాళ్ళు తర్వాత వాళ్ళు చేసిన విధానం, వాళ్ళు మాట్లాడిన విధానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు అన్నది కూడా బైబిల్ గ్రంథంలో రాపించారు. అంశం పాఠం పేరు రాసుకోండి.
మనము క్రీస్తుతో కూడా ఏం చేయాలి? మనం క్రీస్తుతో కూడా ఏం చేయాలి? 7 విషయాలు చూద్దామండి. అందులోని ఇక్కడ మనం ముందు చదవబడిన విషయాల్లోని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే మనందరి కోసం, మనందరినీ రక్షించడానికి, తన ప్రజలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టారు. అందుకనే యేసు అనగా ఎవరు అనంటే రక్షకుడు అని అర్థం. మనం క్రీస్తుతో కూడా ఏం చేయాలనంటే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదము. మనం క్రీస్తుతో కూడా ఏం చేయాలంటే సిలువేయబడాలి. అంటే ప్రాచీన స్థితి, ప్రాచీన స్వభావం, అంటే ప్రాచీన అంటే పాతది, అంటే గడిచిపోయింది. ఇక నువ్వు బాప్తిస్మంతో అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు తీసుకున్న తర్వాత క్రీస్తులోనికి వచ్చిన నీవు, క్రీస్తుని ధరించుకున్న నీవు, ఆ పాత స్వభావం అనేది నీలో ఉండకూడదు. ప్రాచీన స్వభావం నీలో ఉండకూడదు. అదే చెబుతున్నారు, ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మనం క్రీస్తుతో కూడా ఏమై ఉన్నామండి? మొట్టమొదటి రాసుకుని ఏమై ఉన్నాం? సిలువ వేయబడాలి. క్రీస్తుతో కూడా ఏం చేయాలండి? సిలువ వేయబడాలి. సిలువ వేయబడాలంటే అసలు అందులో ఉన్న అర్థం ఏంటండి? సిలువ అందులో ఉన్న అర్థం ఏంటంటే ఒకటి ప్రేమ, ఒకటి క్షమించుటనండి. యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశారండి? సిలువుకు తీసుకెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోయి ఇలా సిలువ వేసేసారా, కొట్టేశారా? దానికి ముందు ఏం చేశారండి? ఆయన పట్టుకున్నారు. పట్టుకునే ముందు ఏం జరిగిందండి? నమ్మక ద్రోహం. మంచిగా చెప్పింది సిస్టరు, నమ్మక ద్రోహం. అసలు ఆ విషయంలోని చూడండి, అదే బయట ఉన్న వ్యక్తులు అయితే యారా ఏమంటారు? నా ఎంటే ఉండి, నాతో ఉండి, ఇన్ని సంవత్సరాలుండి నన్ను పట్టిస్తావా? ఎంత నమ్మక ద్రోహం చేసినవన్నీ మనుషులైతే మాట్లాడతారు. యూదా ఇస్కరియోతు వచ్చి క్రీస్తుని ముద్దు పెట్టుకున్న ఆయన ఏమన్నా అన్నారండి? యూదా ఇస్కరియోతుని ఏమన్నా అన్నాడా? అనలా. పక్కనున్న పేతురు గారికి కోపం వచ్చి బొట్టుడు దాంట్లో ఉన్న కత్తిని, వరలో ఉన్న కత్తిని తీసి చెవి నరికేసిండు. వీళ్ళు పట్టుకోవడానికి వచ్చారు, శబాష్ మంచి పని చేసిన పేతురు అన్న యేసుక్రీస్తు ప్రభువారు అనలేదండి. ఏమన్నారో తెలుసండి? మరలా చెవి తీసి అతికించారు. చెవి తీసి అతికిచ్చి, పేతురు కత్తి పట్టుకున్నవాడి కత్తితోనే ఇదైపోతారని చెప్పారు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ చూడండి. సిలువేయబడడం అంటే ఏంటండి? సిలువ, విలువ అర్థం తెలియట్లా. సిలువేయబడటం అంటే, సిలువేయబడాలి అని అంటే అక్కడ నమ్మక ద్రోహం చేసినా కానీ ఏమైనా దూషించారండి? ఏమైనా అన్నారండి యేసుక్రీస్తు ప్రభువారు? ఏమనలా. ఆడ ప్రేమ చూపించారండి. ఆ ప్రేమ, ఆ క్షమించుట యూదా ఇస్కరియోతుని అసలు ఏం చెయ్యాలో ఆయనకు తర్వాత అర్థం అవ్వలేదండి. పిచ్చెక్కిపోయింది. ఇక ప్రభువుని అప్పగించిన తర్వాత ఆయన ఇక తట్టుకోలేక ఊరెలుపులకు వెళ్ళి ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఆ ప్రేమ చూడండి అసలు. ఆ తర్వాత అందరూ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పేతురు మాత్రం ఒకప్పుడు పేతురు ఏమన్నాండి యేసుక్రీస్తు ప్రభువారితో, అందరూ పోయినా నేనుంటా ప్రభువా అండం. అంటే ప్రభువారు ఏమన్నారు?
నువ్వు నన్ను ఎరుగవని ముమ్మారు నువ్వు ఎరుగవని అన్నప్పుడు కోడి కూసిద్ది పేతురు అన్నప్పుడు ఆ విషయం గుర్తొచ్చి పేతురు గారు అలాగే చెబుతారా? ఏమని చెబుతారండి? ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కళ్ళు వచ్చి అడుగుతుంటే ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన నేను ఎరుగను అని చెప్పిండు. చెప్పిన తర్వాత అప్పుడు కోడి కూసినప్పుడు పేతురు ఏం చేసిండంటే పశ్చాత్తాపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన సిలువకు తీసుకెళ్ళేటప్పుడు అన్ని శిక్షలు ఒక వ్యక్తికి అమలు పరచరండి, ఒకటే వేస్తారు ఏది వేసినా కానీ. ఏమేమి శిక్షలు వేశారండి యేసుక్రీస్తు ప్రభువారికి? ఒకటి కొరడా దెబ్బలు కొట్టడం, తర్వాత తీసుకెళ్ళి సిలువేయటం. ఒకటి 39 దెబ్బలు కొట్టి వదిలేస్తారు. కానీ అక్కడ ఏం చేశారు? కొట్టారు, తర్వాత తీసుకెళ్ళి సిలువేశారు. కొట్టేటప్పుడు కానీ తర్వాత ఆయన ముఖాన్ని ఉమ్ము ఊశారు, గుద్దారు. తర్వాత సిలువుకు తీసుకెళ్ళేటప్పుడు పడనెట్టారు. ఇన్ని చేస్తున్నా కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏదన్నా ఒక మాట అన్నాడండి వాళ్ళని? ఏమీ అనలా, ఒక్క మాట కూడా తిరిగి అనలేదు. అదే సిలువలో ఉన్న అర్థం ఏంటంటే క్షమించుట, ప్రేమ చూపించుట. సిలువేయబట్టం అంటే ఆ క్రీస్తు ప్రేమ నువ్వు చూపించటం, క్రీస్తు లక్షణాలు నీలో కనపడటం. సిలువేయబడటం అంటే ఏదో సిలువేయబడటం అంటే ఆయనలాగా మమ్మల్ని కూడా మేము కూడా సిలువేసుకోవాలా, సిలువ మోయాలా, అవి కాదండి. సిలువేయబడటం అంటే క్రీస్తు లక్షణాలు, క్రీస్తు ప్రేమ, ఆ క్షమించుట నీలో కనపడటం అండి. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇంకో విషయం చూద్దాం. రోమీలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. రెండో విషయం ఏంటంటే మనము క్రీస్తుతో కూడా ఏమవ్వాలి అని అంటే చనిపోవాలి. క్రీస్తుతో కూడా చనిపోవాలి. ఏంటంటే చనిపోవడం ఏంటంటే ఆయన చనిపోయిండు, మనం కూడా చనిపోతాం. ఏది చనిపోవటం అంటే? చనిపోవటం అని అంటే మనలో ఉన్న ఆ కోపం, ఆ ద్వేషం, అహం, ఇవన్నీ కూడా ఏమైపోవాలి? చనిపోవాలి. ఇక అవి ఉండకూడదు. మనిషికి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా శరీర ప్రకారంగా ఈ లోకంలో తమ ఆయుష్కాలం పూర్తి చేసుకొని చనిపోతారు. కానీ నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నీలో ఉన్న చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చనిపోవాలి. తర్వాత అక్కడే ఏమని చెబుతున్నారు? మృతుల నుండి లేచిన క్రీస్తును ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి. మరలా యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి ఆయన వస్తారు. వచ్చినప్పుడు మరలా ఆయన్ని సిలువేయటం, ఆయన మీద అధికారం చేయటం ఎలాంటి ఏమీ కూడా ఉండవండి. ఇక ఆయన మీద ఏ అధికారం లేదు, అయిపోయింది ఒకసారి. మరలా ఇక లేదు. ఇప్పుడు ఆయన ఎలా వస్తారో తెలుసండి? యోధా గోత్రపు సింహం. కుమారుని రెండోసారి టచ్ చేయటం, రెండోసారి కొట్టడం, రెండోసారి మరలా అధికారం చేయటం అనేది లేదు. ఇక ఆ విషయమే పాత నిబంధనలో మనకు కనబడుతుంది. ఎవరి విషయాలనంటే మోషే గారి విషయాల్లో. మోషే గారిని తండ్రి అయిన దేవుడు ఏమని చెప్పారు? మొదటిసారి ఆ బండని కొట్టు అన్నాడు. అంటే బండ అనగా క్రీస్తు. ఒకసారి కొట్టడం, రెండోసారి లేదు. ఇక మరలా రెండోసారి మోషే గారు వాళ్ళకి దాహం కావాలి అని అడిగినప్పుడు తండ్రి అయిన దేవుడు బండ వైపు చూపించి ఏమన్నారు? మాట్లాడు అన్నారు, లేదా అటు చూపించు అన్నారు. అంతేగాని కొట్టమన్నారండి. రెండోసారి కొట్టమనలా. కానీ రెండోసారి ఆయన ఏం చేసిండు? కొట్టిండు. కుమారుని రెండోసారి కొట్టే అధికారం
లేదు, అది ఎవ్వరికీ లేదు. ఇక్కడ తర్వాత ఏమని చెప్తున్నారు అక్కడ చూస్తే, ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాం. మనలో ఉన్న ఇవన్నీ కూడా అన్నీ వదిలేసుకొని మొత్తం కూడా చంపేసుకొని ఆ తర్వాత మనం ఈ లోకం విడిచిన తర్వాత ఈ లోకం విడిచి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామని అక్కడ చెబుతున్నారు అని అంటే, ఆయనతో జీవిస్తాం అని చెబుతున్నారు. క్రీస్తుతో మనం ఏమవ్వాలంటే చనిపోవాలి. అప్పుడే మనం ఏమవుతామనంటే ఆయనతో పాటు జీవిస్తాం. ఇంకా అద్భుతమైన విషయాలు నేను ఇంకా ముందుకెళ్తే చూడండి, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అక్కడే చూడండి 4వ వచనం చూడండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మూడో విషయం ఏంటంటే పాతి పెట్టబడాలి. బాప్తిస్మం అనగా ఏంటండి? పాతి పెట్టుట, ముంచుట, లేపుట. అంటే వీటిలో ఉన్న అర్థాలు ఏంటో తెలుసండి? ఏదో పాతి పెట్టడం, ముంచటం, లేపటం ఇవనుకుంటారు, కానీ అందులో ఉన్న అర్థం ఏంటో తెలుసండి? అందులో ఉన్న అర్థాలు పాతి పెట్టుట, నీ పాతి మొత్తం కూడా ఏం చేశారు? పెట్టేశారు. తర్వాత నిన్ను ఏం చేశారు అంటే నూతన జన్మలోకి నిన్ను ఏం చేశారు? ముంచారు. తర్వాత నిన్ను నీ పాప స్థితిలో నుంచి నిన్ను ఏం చేశారు? మరల పైకి లేపేశారు, పైకి లేపారు. అదే చెప్తున్నారు, పాతి పెట్టబడాలి. ఏంటి అక్కడ క్రీస్తుతో కూడా ఆడ ఏమని చెప్తున్నారు? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడిన అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై, బాప్తిస్మం వలన మరణములోనికి పాలు పొందుటకై మనం ఏమైనమంట? పాతి పెట్టబడితిమి. క్రీస్తుతో మనం ఏమై ఉన్నామంటే పాతి పెట్టబడి ఉన్నాం. తర్వాత ఇంకో విషయం చూడండి, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక అక్కడే చూడండి 4వ వచనం 6వ వచనంలో అక్కడ ఏమని చెబుతున్నారంటే చూడండి, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడిన అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై ఏమొస్తుందంట? నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. ఏంటిదండి? నూతన జీవం అంటే జీవించాలి. క్రీస్తుతో మనం ఏం చేస్తామండి? జీవిస్తాం. కొత్తగా జీవించడం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే పరలోక రాజ్యంలో చేరతారు అని చెప్పారు. అంటే క్రీస్తుతో మనం ఏం చేయాలి? క్రీస్తుతో కూడా మనం ఏం చేస్తామనంటే జీవిస్తాము, జీవించి ఉంటాము. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీశారమ్మా 7వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. క్రీస్తుతో కూడా ఎక్కడుంటామండి? ఏమై ఉంటాం? కూర్చుంటాం. అక్కడ అదే చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. ఎక్కడ కూర్చోబెడతారంటండి? పరలోకంలో కూర్చోబెడతారంట మనని. ఎప్పుడు? మనం క్రీస్తులోనికి మనం బాప్తిస్మం పొంది క్రీస్తుని ధరించుకొని పైన చెప్పబడిన విషయాలు ఒకటేంటి? సిలువేయబడాలి, తర్వాత చనిపోవాలి, పాతి పెట్టబడాలి, తర్వాత జీవించాలి. క్రీస్తుతో కలిసి ఏం చేయాలి? జీవించాలి. అలా జీవించినప్పుడు మనం ఎక్కడ కూర్చుంటామండి?
దేవునితో పాటు కూర్చుంటాం. మరి దేవునితో పాటు కూర్చొని నీవు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని నువ్వు వ్యర్థపరుచుకొని ముందే నువ్వు ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారు? చనిపోతూ ఉన్నారు. తమ కాలాన్ని వ్యర్థపరుచుకొని. ఇంకా యవనస్తులైతే ప్రసంగి 7వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఏమని ఉంటుందంటే, ఆ 7వ అధ్యాయంలోని అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగకము, నీ కాలమునకు ముందు నువ్వు ఎలా చనిపోదువు? నీ కాలానికి ముందు నువ్వు ఎలా చనిపోతావు? నీకు అర్థం అవ్వట్లా. మనిషి ఈ రోజున తెలుసుకోవట్లేదండి. ఇదిగో నాకు శాశ్వతమైనది ఉంది, నేను ఎవరితో పాటు ఉంటా? దేవునితో పాటు. అసలు మనం ఎవరండి? దేవుని స్వరూపం, దేవుని పోలిక. మనము ఆయనతో పాటు ఉంటాం. కానీ ఈ రోజున మనిషి మనం దేవుని పోలికని, దేవుని స్వరూపం అని అవి మరిచిపోయి ఎలా పడితే అలా జీవించేసి, ఎలా పడితే అలా ఉండేసి మనుషులతో ఏ మాటలు పడితే ఆ మాటలో పడుతున్నారు. దేవునితో పాటు కూర్చొని అధికారం ఎవరికి మనకే ఇచ్చిండు. అది ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా మనకు వచ్చింది. తర్వాత ఇంకా ఎవరో తెలుసండి. మనం చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఇంకో విషయం చూసి ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడే వారసులము. మనం క్రీస్తుతో కూడా ఎవరమండి? ఎవరం? క్రీస్తుతో కూడా వారసులం అండి, వారసులం. మనం ఎవరు? వారసులం. ఈ లోకంలో పిల్లలు తండ్రికి ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఏదైనా కానీ అది ఎవరికి వర్తిస్తుంది? ఎవరికి ఇస్తారు? తమ పిల్లలకు ఇస్తారు. అలాగే క్రీస్తుతో మనం దేవునికి మనం ఎవరు? వారసులం. వారసులం అంటే ఆయన పిల్లలం. అయితే అక్కడ ఏమని చెబుతున్నారంటే, మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. మనం ఎవరండి? దేవుని వారసులం. అంటే దేవుడు మనకు సమస్తాన్ని కూడా మనకు ఇచ్చారు, సమస్త అధికారం మనకు ఇచ్చారు. ఇచ్చారా లేదండి? ఎలా ఇచ్చారు? ఈ భూమి మీద జంతువులన్నీ కూడా ఎవరికి భయపడతాయి? మనిషికే భయపడతాయి. అన్నిటినీ ఏలుడని ఆదికాండం 1వ అధ్యాయంలోనే, ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో చెప్పారు తండ్రి అయిన దేవుడు. మనం దేవుని వారసులమండి, దేవుని పిల్లలం మనం. మరి దుష్టునికి అవకాశం ఇచ్చి అపవాది ఎరలోని జీవించేస్తూ ఈ రోజున దెయ్యం పిల్లలైపోతున్నారు. దేవుని పిల్లలు ఏమవుతున్నారండి? దెయ్యం పిల్లలైపోతున్నారు. అక్కడ ఏమని చెప్తున్నారు ఇంకా చూస్తే, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. క్రీస్తుతో కూడా మనం ఏం పడాలండి? శ్రమ పడాలి. క్రీస్తు నిమిత్తం, క్రీస్తు పని నిమిత్తం, సువార్త నిమిత్తం ఆత్మల భారము కలిగి మనం ఏమాలి? శ్రమ పడాలి. క్రీస్తు తోడి అప్పుడు మనం ఏమవుతామండి? వారసులం. క్రీస్తు లక్షణాలు లేకుండా, క్రీస్తుతో శ్రమ పడకుండా ఎలా ఉంటామండి? ఇప్పుడు ఈ వర్షాకాలం అండి, తండ్రి పొలం పనికి వెళ్తున్నాను అనుకోండి, అప్పుడు వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారనుకోండి, పిల్లవాడు కుమారుడు కూడా ఏం చేస్తారు? వ్యవసాయం చేసేటప్పుడు సహాయం చేస్తారు. అంటే తండ్రి పనిలో సహాయంగా ఉంటాడు, పనికి వెళ్తారు. ఇక్కడ అదే చెప్తున్నారు, మనం క్రీస్తుతో కూడా శ్రమ పడినప్పుడు క్రీస్తు తోడి వారసులం అని చెబుతున్నారు. తర్వాత ఇంకా ఎవరో మనం క్రీస్తుతో మరి ఏం చేయబోతున్నామో, ఏం చెయ్యాలో క్రీస్తుతో కూడా చూడండి. చివరిగా అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, ఈ 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము,
ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. చాలా ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. మనం క్రీస్తుతో కూడా ఏం చేస్తామండి? ఏలుదుము. అంటే సమస్తాన్ని కూడా మనం ఏం చేస్తాం? ఏలతాం. ఇనప దండముతో ఏలుదురని నా కీర్తన 2వ కీర్తనతో చదవబడిన వచనాల్లో ఉంది. అయితే ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునన్ను. దేవుడు అంటే నాకు ఎవరో తెలియదండి, ఏదో మామూలుగా అందరూ వెళ్తున్నారు కాబట్టి వెళ్తున్నామండి. అవి ఇవన్నీ నువ్వు కానీ ఏదన్నా చెప్పావు అనుకోండి, ఆయన ఏమంటాడు? నువ్వు ఎరుగనంటే ఆయన కూడా నిన్ను ఎరుగను అని అంటాడు. మనం సహించి ఓర్చుకొని శ్రమ అయినా బాధ అయినా ఏదైనా కానీ నాకు ఆధారం ఎవరో? దేవుడే. మన నడిపించేది దేవుడే. క్రీస్తే నా ప్రతి అవసరం కూడా తీరుస్తారు అని నువ్వు సహించిన ఎడల, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏమవుతామండి? ఏలుతూ. మనిషికి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి కూడా దేహం ఉన్నప్పుడు అనారోగ్యం అనేది వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు మనిషికి అంటే శరీరం ధరించుకొని ఆయన వచ్చారు కాబట్టి ఆయనకు కూడా ఆకలేసిందండి. ఆకలేసింది, దాహం అయ్యింది, చెమట కారింది. ఆయన కూడా మనం ఏదైతే మనకైతే ఉందో ఆయనకు కూడా అన్నీ ఉన్నాయి. కానీ అవన్నిటినీ ఆయన ఏం చేసిండంటే సహించిండు, ఓర్చుకుండు అవన్నీ కూడా. ఎందుకనంటే దేవునితో పాటు ఉండాలని. యోబు గారికి అన్నీ వచ్చినా కానీ ఆయన ఏమని చెప్పాడండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. ఇప్పుడు ఎవరైనా కారండి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి కూడా లెక్క అప్పచెప్పాలి. అందుకనే మన పనులు కానీ మన నోరు కానీ ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే కంట్రోల్గా ఉండాలి. నోటికి వచ్చినట్టు మనం మాట్లాడితే ఆ నోటి మాటను బట్టే తీర్పు అనేది ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే సహించిన వారమైతే ఆయనతో కూడా ఏం చేస్తామంట? ఏలుదుము. మనం క్రీస్తుతో కూడా ఏలుదుము అని చెబుతున్నారు. మనం క్రీస్తుతో కూడా ఏం చెయ్యాలి అని అంటే ఇక్కడ ఏమని చెబుతున్నారంటే, 1 సిలువేయబడాలి, 2 చనిపోవాలి, 3 పాతి పెట్టబడాలి, 4 జీవించాలి, 5 కూర్చోవాలి. అంటే ఆయనతో పాటు ఏం చేస్తామంటే కూర్చుంటాం, 6 వారసులం, 7 ఏలుదుము. చూశానండి, ఇవన్నీ కూడా ఎవరితో ఉన్నప్పుడు అండి? యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నప్పుడు. మీకు రెఫరెన్స్లు రాసుకున్నారండి? ఎన్ని గుర్తున్నాయా? రోమీలకు 6వ అధ్యాయం 6వ వచనం, రోమీలకు 6వ అధ్యాయం 8వ వచనం, రోమీలకు 6వ అధ్యాయం 4వ వచనం, రోమీలకు 6:4, ఎఫెసీయులకు 2:7, రోమా 8:17, 2 తిమోతి 2:12. ఇవన్నీ ఇంత వివరంగా ఇంత స్పష్టంగా మీకు ఎందుకు చెప్పాను అని అంటే, మీరు వీటిని ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలండి? మన హృదయంలో ఉంచుకోవాలి. తర్వాత వాటిని అనుసరించి నడుచుకోవాలి, వాటిని ధ్యానించాలి ప్రతిదినం కూడా. అలా ఉండాలండి. ఇప్పుడు క్రీస్తుతో మనం ఎవరు అని అంటే ఎన్ని విషయాలు ఉన్నాయో చూశారండి. ఆయన ఎంతకైతే తగ్గించుకున్నారో అంత తగ్గించుకున్నప్పుడు అంతగా హెచ్చింపబడదు. అదే చెప్తున్నారు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని చెప్పారు. బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా జరుగుతుంది. ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు
ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తే ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.